అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే అమ్మా. జై శ్రీకృష్ణ జయ. జై శ్రీకృష్ణమ్మ. మాఘమాసం ప్రారంభమవుతుంది. మరి ఈ మాసం యొక్క విశిష్టత? మాసానం మార్గశీర్షోహం అని అన్నాడు పరమాత్మ. మార్గశీర్ష మాసము, మాఘమాసము, ఈ రెండింటిని కలిపి మనం ఒకటిగా భావం చేస్తే, ఎందుకంటే సూర్యమానం ప్రకారంగాను చంద్రమానం ప్రకారంగాను మనం కాలాన్ని రెండు రకాలుగా చూస్తున్నాం. అవును. కాబట్టి మనం మార్గశీర్ష మాసం సాక్షాత్తు పరమాత్మే అని అంటే మాఘమాసం కూడా సాక్షాత్తు పరమాత్మే అనుకోవచ్చు మనం. సో రెండిటికి అంత దగ్గర సామ్యం ఉంది. ఆ కాల గణనలో మనం ఆ కాలమానం, సౌరమానం, చంద్రమానం ప్రకారం ఉండేటటువంటి తేడాలతోటి రెండింటిని వేరుగా చూస్తాం. కానీ అసలు ఒక దగ్గర ఈ కాలము పవిత్రమైనటువంటి కాలము అని అంటే అది మాఘమాసం కింద కూడా మనం భావం చేసుకోవచ్చు. ప్రతి వస్తువులో కూడా శ్రేష్టమైనటువంటి దాన్ని, ఉత్తమోత్తమైనటువంటి దాన్ని ఏదైతే ఉందో అది నేను అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. జంతువులలో సింహాన్ని నేను, అట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏది గొప్పది టాప్ ఉంటుందో అది నేను, అది నేను, నా రూపమే అది అని చెప్పాడు పరమాత్మ. అలా మాఘమాసం చూస్తే సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపం అన్నమాట. మనకి మాఘమాసం అనగానే అసలు ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా గుర్తొచ్చేది ఏంటంటే సూర్య భగవానుడు. చూడు జయ, ఒక్కసారి ఆలోచించండి, భగవంతుడు లేడు అనేవాళ్ళు కూడా, అవునమ్మా మాకు భగవంతుడు అక్కర్లేదు, దేవుడే లేడు, దేవుడే లేడు అనేవారు కూడా, అనేవాళ్ళు కూడా సూర్యుని దేవుడు అని అనుకుని ఉంటావా అని అంటే ఇక మరి మాట్లాడలేరు. ఆయన ప్రత్యక్ష నారాయణుడు. మనకి బ్రహ్మసూత్రాల్లో సూర్య భగవాన్ని గురించి, సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు పరబ్రహ్మను గురించినటువంటి మంత్రాలు ఉంటాయి. దాన్ని ఏమంటారంటే ఆదిత్య విద్య అంటారు. అంతరాదిత్య విద్య అని ఆ విద్యకి పేరు. మనకి మొత్తం 32 విద్యలు ఉంటాయి. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, మన ఈ మాఘమాసం బ్రహ్మ ఉపాసనకి ఎలాగ దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే మనం లోకంలో ఎన్ని చూసినా కూడా అన్ని లౌకికమైనటువంటివే ఉంటాయి. వేదం వైపు, వేదాంతం వైపు, అందులో చెప్పబడినటువంటి ఆత్మ సిద్ధాంతం వైపు, కర్మ సిద్ధాంతం వైపు ఆలోచించగలిగినటువంటి ఒక జ్ఞానం ఏదైతే ఉందో మన ఋషులకు, మన భారత భూమికి సొంతం. ఆ జ్ఞానాన్ని కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ అంటే కాలస్వరూపానికి కలిపి లింకప్ చేసి పండగల రూపంలో మనకి చెప్పారు. వాటినే స్మృతి గ్రంథాలు, సంహిత గ్రంథాలు అని అంటారు. వాటిలలో మన మహర్షులు ఇదిగో ఈ పండగ ఇలా, ఈ తిథి రోజు, ఇదిగో ఋతువులలో ఈ సమయంలో ఇలా వస్తుంది అని మనకి ఒక్కొక్క మాసానికి ఉండేటటువంటి ఐడెంటిటీని మనకి అందించారు, ఆ జ్ఞానాన్ని అందించారు. దాంతో పాటు మనం ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి అనేది కూడా చెప్పడం జరిగిందమ్మా. తప్పకుండా. ఎలా అంటే ఈ సమయంలో మీరు ఇది చేయాలి, నియమాలు, ఇది చేయకూడదు, ఇది చేస్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, ఇది తప్పనిసరిగా చెయ్యాలి అనేది దేన్ని ఆధారంగా చేసుకొని చెప్పారు? వాళ్ళకేదో బాగుంటుందనే కాదు, ర్యాండమ్గా ఏదో ఊరికే స్పాంటేనియస్గా అనిపించి అలా చెప్పలేదు. ఆ కాలం యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ ద టైం, ఆ కాలాన్ని పరిశీలన చేసి ఆ కాలము మనిషి యొక్క శరీరం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, మనసు పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఈ రెండు కూడా స్టడీ చేశారు మన మహర్షులు. అంటే మనం అనుకుంటాం ఏముంది, అది పొద్దున తెల్లజాన మనం కొద్దిగా బారెడు పొద్దయ్యాక నిద్రలేస్తాం, మధ్యాహ్నం లేవగానే ఆకలిస్తుంది తింటున్నాం, రాత్రి అయితే పడుకుంటున్నాం, ఇంతే కదా అనుకుంటాం. మనలాంటి వాళ్ళం ఇంతవరకే ఆలోచిస్తాం. కానీ మహర్షులు గ్రహముల యొక్క కదలికతో, నక్షత్రముల యొక్క ఉనికితో, సూర్యుడి యొక్క గమనంతో, చంద్రుడి యొక్క స్వభావంతో ఇన్నింటిని ఖగోళ శాస్త్రం మొత్తాన్ని కూడా లింకప్ చేసి
దాన్ని భూమి మీద నివసించేటటువంటి మనబోటి వారి యొక్క శరీరం పైన, ఆలోచనల పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేది లెక్క కట్టటంలో భారతదేశ ఋషులను మించినటువంటి వాళ్ళు లేరు. అంత గొప్ప జ్ఞానం మన సనాతన భారతీయ జ్ఞానం. మరి మాఘమాసం గురించి ఏం సూచించారు? మనం ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి, పూజా విధానం ఎలా ఉండాలి, ఈ మాసం అంతా ఎలాంటి విధి విధానాల్ని మనం అనుసరించాలి? తప్పకుండా మనం తెలుసుకోవాల్సిన మంచి ప్రశ్న. ఎందుకంటే సంవత్సరంలో మళ్ళీ ఇంత విలువైనటువంటి మాసం సమయం మనకి రాదు. ఆ, అందులోనూ కొన్ని ఇంపార్టెంట్ డేస్, పౌర్ణమి అనుకోండి, సప్తమి అనుకోండి, ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటివి. ఆ, మాఘమాసంలో ప్రత్యేకించి ఎవ్వరు కూడా ఈ తప్పు అస్సలు చేయకూడదు. ఏంటంటే ఉమ్, ఈ మాసము సూర్య ప్రధానమైనటువంటి మాసం. అవును, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సాక్షాత్తు దైవం ఆయనే, ప్రత్యక్ష దైవం. ప్రత్యక్ష దైవం. ఇక నువ్వు గుడికి వెళ్ళక్కర్లేదు, లేకపోతే తపస్సు చేసి అంతర్యామిగా దర్శించక్కర్లేదు, ఎక్కడా లేదు. పొద్దున్న లేస్తే మీకు రాత్రి పడుకునే వరకు కనిపిస్తూనే ఉంటాడు భగవంతుడు. ఆయన లేకపోతే భూమి లేదు, ఆయన లేకపోతే మొక్కలు లేవు, ఆయన లేకపోతే ధాన్యం లేదు, ఆయన సృష్టి లేదు. లేకపోతే అసలు సృష్టి లేదు. అవునమ్మా. అంత గొప్పది. అందుకే మన పెద్దలు ఒకటి చెప్పారు జయ, ఏనాడైతే సూర్యుడు కనిపించడు, ఆ, ఒక్కొక్కసారి మబ్బులు వచ్చేసి సూర్యుడు అవును. రాడు. ఏ రోజైతే సూర్యుడు రాలేదో ఆ రోజుకి ఒక పేరు చెప్పింది వేదం. వేదం చెప్పింది అంటే రాలేదు మీన్స్ కనిపించట్లేదు, మబ్బులు పట్టిపోయినాయి. ఆ, ఆ రోజుకి ఒక పేరుంది. ఆహా. సోమవారం, మంగళవారం, బుధవారం ఇట్లా మనం వారానికి ఒక్కొక్క పేరు చెప్తుంటాము. పౌర్ణమి తిథులను బట్టి, చంద్రుడి యొక్క తగ్గుదల పెరుగుదలను బట్టి, మనం తిథులను బట్టి ఎలా చెప్తుంటాం ఆ పేర్లు. సూర్య భగవానుడు కనిపించనటువంటి రోజుకి వేదం ఒక పేరు ఇచ్చింది. ఆహా. ఆ పేరు ఏంటంటే దుర్దినం, చెడ్డ రోజు. కరెక్ట్, పర్ఫెక్ట్. దుర్దినం అంటే చెడ్డ రోజు. అది ఏ మనిషికైనా, ఏ జంతువుకైనా, ఏ మొక్కకైనా, ఎవరికైనా సమస్త ప్రపంచంలో సూర్య భగవానుడు రాలేదు అంటే అది బ్యాడ్ డే. నాకు డబ్బులు పోతే బ్యాడ్ డే, లేకపోతే కలిసి రాకపోతే బ్యాడ్ డే, ఆరోగ్యం బాగలేకపోతే బ్యాడ్ డే, అనుకున్నది జరగకపోతే బ్యాడ్ డే. ఇవి కాదు బ్యాడ్ డేస్. ఇవి పర్వాలా సరి చేసుకోవచ్చు. అంటే మన మహర్షులు చెప్పిన విధానం ఆ, ఇవన్నీ పర్వాలే, ఇగ్నోరబులే, ఇదేం పెద్ద బ్యాడ్ కాదు. ఈ బ్యాడ్ తో కనుక నువ్వు పోల్చి చూస్తే ఎస్, అంటే అంత చెడ్డదనమాట. సూర్య భగవాన్ రాలేదంటే అంత చెడ్డది. చాలా మంది మహానుభావులు, నాకు తెలిసిన వాళ్ళలో కూడా చాలా మంది ఉన్నారు, ఉదయం లేచి సూర్య భగవానుడిని దర్శనం చేసుకుంది పచ్చి గంగ ముట్టుకోరు. గదుల్లో ఉండేసి కాఫీలు టీలు తాగటము, బెడ్ కాఫీలు తాగటం అది కాదు. ఉదయాన్నే తూర్పు దిక్కు వైపుకు తిరిగి సూర్య భగవానుడికి నమస్కరించి ఆ తర్వాతే ఏదైనా సరే, కాఫీ కానీ, టీ కానీ, మంచినీళ్ళు కానీ, హఠయోగంలో ఇంకేదైనా ఏదైనా సరే, ఏది పాటించే వాళ్ళైనప్పటికీ ముందు ఆయన సూర్య దర్శనం అయ్యి ఆయనకు ఒక నమస్కారాన్ని సమర్పించిన తర్వాతే ఏదైనా. అప్పుడప్పుడు మనకి సంవత్సరంలో 1-6 రోజులు సూర్యుడు రాడు, అంటే మబ్బులు పట్టేసి రోజు మొత్తం మబ్బు పట్టిపోయి ఉంటుంది. వాళ్ళు రోజు మొత్తం నీళ్లు కూడా తాగరు. చాలా మంది చేస్తారు ఇది. ఇది చాలా మంచి పవర్ఫుల్ వ్రతం కూడా ఇది. దీనికి వేరే ఏం లేదు, వ్రత నియమాలు, ఉద్యాపనలు ఏముండవు. సూర్య భగవానుడికి నమస్కరించాకే పచ్చి గంగ ముట్టాలి, ఆయన కనిపించకపోతే ముట్టద్దు. ఇది ఒక గొప్ప పవర్ఫుల్ వ్రతం జయ. చాలామంది ఈ కష్టాలు ఆ కష్టాలు ఎలా పోవాలి, ఏం చేయాలి అంటారు కదా. నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్ముతావా, లేకపోతే శివుడిని నమ్ముతావా, రాముడిని నమ్ముతావా, కృష్ణుడా, దుర్గామాతన, సంతోషి మాతన, అవన్నీ పక్కకు పెట్టు. డైరెక్ట్ గాడ్కి నీకు మధ్యలో మీడియేటరే లేకుండా గాడ్ సూర్య భగవానుడు. ఆయనకి మనస్ఫూర్తిగా నువ్వు నమస్కారం చేయడం అనేది మొదలుపెట్టే వ్రతాన్ని ప్రారంభించావో నువ్వు నీ జీవితంలో మిరాకిల్స్ చూడగలుగుతావు. అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది, ఆరోగ్యపరంగాను మానసిక పరంగాను. అంత శక్తివంతమైనటువంటి వ్రతం ఇది. చాలా మందికి తెలీదు. మీరు ఈ ప్రశ్న అడిగేసరికి నాకు ఇంకా దానికి కనెక్టింగ్గా ఇది కూడా జ్ఞాపకం వచ్చింది. అలాంటి సూర్య భగవానుడు అవతరించినటువంటి మాసం ఈ మాసం మాఘమాసం. ఆయన పుట్టినరోజు. అవును. కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి ఈ మాసంలో ఆయనకి సంబంధించిన అనుష్ఠానం అంటే ఆరాధన మనం బాగా చేస్తే
మరింత ఎక్కువ ఫలితాన్ని మనం సులభంగా పొందొచ్చు. ఏ విధంగా చేయాలమ్మా? ఏం చేయాలి? మాఘమాసం మొత్తం చేయాల్సినవి చెప్పుకుందాం. సప్తమి రోజు మాత్రమే కొన్ని ప్రత్యేకించి చేయాలి, అది కూడా విడిగా చెప్పుకుందాం. తప్పకుండా. మాఘమాసం రోజు ఒక్క పొరపాటు కూడా, ఈ ఒక్క పొరపాటు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు మనం. ఏంటది? స్ట్రిక్ట్ గా సూర్య భగవానుడు ఉదయించాక మీరు పక్క మించి లేవద్దు. సూర్య భగవానుడు ఉదయించడం అంటే ఏ టైము? నియర్లీ 6:30, 6:45 ఆ టైంలో ఉంటుంది. 6:15 to 6:45 ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మారుతుంటుంది. ఈ మాఘమాసంలో తప్పనిసరిగా ఇప్పుడు ఏముంది, ఇవాళ రేపు గూగుల్స్ ఉన్నాయి, అందరూ కూడా రేపు సూర్యోదయం ఎప్పుడు సన్సెట్ టైం ఏంటంటే అదే తెలిసిపోతుంది. ఫోన్ లో కూడా బై డిఫాల్ట్ కూడా ఉంటుంది స్క్రీన్ మీద, చాలా మందికి వాల్ పేపర్ మీద. కాబట్టి ఆ ప్రకారంగా ఆ సమయం చూసుకొని కొద్దిగా అలర్ట్ గా ఉండి, సూర్యోదయం తర్వాత మనం నిద్ర లేవటాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే ఆయన ఇవ్వటంలో ఎంత గొప్పవాడో తీయటంలో కూడా అంతే గొప్పవాడు. స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్. మనకు తెలుసు కదా, మండు టెండలు అట్లా బయటికి వెళ్ళేసి వస్తే రక్తం నీళ్లు అన్ని కూడా తీసేసుకుంటాడు. అంత పవర్ఫుల్. మనకే తెలియకుండా మనలోంచి మనవన్నీ తీసేయగలిగిన అగ్నిస్వరూపుడు కదా. కాబట్టి మనం ఇలాంటి చిన్న పొరపాటు కూడా ఈ మాఘమాసం అస్సలు చేయకూడదు. ఓకే. సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. తూర్పు వైపు తిరిగి కాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చాపకూడదు, అసలు ఎప్పుడు కూడా చాపకూడదు. తూర్పు అంటే ఈస్ట్. ఈస్ట్ని ఏమంటారంటే మన సంస్కృతంలో ప్రాచీ అంటారు. ప్రాచీ కాతే మన పెద్దలు ఎప్పుడు కూడా దాన్ని చాలా అందంగా పిలుస్తుంటారు, దేవ ప్రాచీ అంటారు. అంటే ఏంటి? దేవతల దిక్కు. ఆ దిక్కునే దేవతలకు అంకితం. ఎవరు దేవుడు? దేవుళ్ళకి దేవతలకి కలిపి దేవదేవుడు ఎవరు? సూర్య భగవానుడు. సూర్య భగవానుడు మనందరి కోసం మన క్షేమాన్ని కోరి ఆయన 6 అరుసుల మీద 6 అరలతోటి ఉన్నటువంటి 7 గుర్రాలతోటి పూంచినటువంటి ఆ రథం పైన ఆయన అవిశ్రాంతిగా వస్తున్నాడు కదా. ఆయనకు ఉండేటటువంటి ఆ చక్రానికి 6 ఆకులు ఉంటాయి. ఒంటి చక్రం ఉంటుంది ఆయన రథానికి. దానికి 6 ఆకులు ఉంటాయి, లీవ్స్ అంటాం. 6 ఆకులేంటి? 6 ఋతువులకు ప్రతీక. ఆయన కాలస్వరూపుడు. దాని మీద ఉండి 7 గుర్రాలతోటి, అంటే సమస్తమైనటువంటి రంగులకి కూడా తాను అధిపతి. మిగిలినటువంటి 7 దిక్కులు ఆయన 8వ దిక్కు. 7 దిక్కులు కూడా తన స్వాధీనంలో ఉంటాయి అని నిరూపిస్తున్నాడు సూర్యభగవానుడు. అలాంటి కాలస్వరూపుడు మన కోసం తాను ఆఘమేఘాల మీద ఒక్క క్షణకాలం కూడా తన సమయాన్ని ఉల్లంఘన చేయకుండా ఆయన వస్తుంటే నువ్వు నిండా రగ్గు కప్పుకొని నిద్రపోతావా? అంతే కదా. ఆయన్ని అవమానించటం కదా అది. కాబట్టి అలాంటి అవమానించే పనులు ఎప్పుడూ చేయకూడదు. కానీ మాఘమాసంలో స్పెసిఫిక్ గా చేయొద్దు, అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఆయన అత్యంత శక్తివంతుడై జాగరూకుడై మనకేసి చూస్తూ ఉండేటటువంటి సమయం. అనుగ్రహించబడాలన్నా ఇదే సమయం, ఆగ్రహానికి గురవ్వాలన్నా ఇదే సమయం. అందుకోసం ఇంత గట్టిగా చెప్తున్నాను. మామూలుగా ఎప్పుడు కూడా సూర్యోదయంలో లేవటం, సూర్యోదయానికి ముందు లేవటం మంచి మంచి అలవాట్లు, మంచి విషయాలు అని మామూలుగా అనుకునే మాటే. కానీ మాఘమాసంలో అలా లేవనందువల్ల వచ్చే నష్టాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఆషామాషిగా తేలిగ్గా తీసుకునేటటువంటి విషయం కాదు ఇది. ఎంత నిద్ర వచ్చినా, ఎంత రాత్రిపూట నిద్ర చాలలేదు అన్నా తప్పనిసరిగా బద్ధకాన్ని వదిలి ఒకసారి వచ్చి స్వామి నమస్కారం అని ఆయన్ని ఒకసారి వినయపూర్వకంగా మాట్లాడండి. అలా సూర్య భగవానుడితోటి మాట్లాడటం తెలిసిన వాడు విశ్వ విజేత అవుతాడు. ఎందుకంటే ఆయన అంత శక్తిమంతుడు. తన అనుగ్రహం కలిగితే మనకి అంత ఆ ఆనందాన్ని, అంత స్థాయిని కూడా ఆయన ఇవ్వగలిగినటువంటి పరమాత్మ. కాబట్టి సూర్య భగవానుడిని ప్రతిరోజు ఒకసారి పలకరించాలి మనం. అందుకనే మనకు అసలు సంధ్యావందనం అనేది అంత తప్పనిసరిగా చెప్తారు. సంధ్యావందనం ఏం చేస్తారు? సూర్యుడికి అర్ఘ్యాదులు ఇస్తాడు. అర్ఘ్యం పాద్యం ఆచమనీయం అని అంటూ గాయత్రి మంత్రంతో జల సమర్పణ చేస్తాం మనం. అది చాలా శక్తివంతమైనటువంటిది.
అంతకంటే గొప్ప మంత్రం ఉందా గాయత్రి మంత్రం కంటే? లేదు. అంతకంటే స్ట్రిక్ట్గా చేయాల్సిన పాటించాల్సినటువంటి ఏదైనా ఒక ఆచారం ఉందా? సంధ్యావందనమే. సంధ్యావందనాన్ని వదిలిపెట్టాడు అంటే ఇక వాడు భ్రష్టుడైపోయాడు అని అర్థం. బ్రాహ్మణ్యం నుంచి తాను వైదిక మార్గంలోని ఆ ఆచరణ నుంచి వాడు భ్రష్టుడైపోయాడు అని అర్థం. ఎప్పుడు? సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వకపోతే. కనుక మనం కూడా అంటే మనకు స్త్రీలు అనుకోండి, మరి మేము ఇవ్వకూడదు కదండి, సంధ్యావందనం మాకు లేదు కదండి. కొన్ని కుటుంబాల్లో ఉండదు. కొందరికి యజ్ఞోపవీత ధారణ లేని వాళ్ళకు కూడా సంధ్యావందనం ఉండదు. స్త్రీలకు అన్ని కులాలలో కూడా ఉండదు. మరి అలాంటప్పుడు మనం ఎలా సూర్యుడి అనుగ్రహాన్ని పొందడం? అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు మన మహర్షులు. అర్ఘ్యం జస్ట్ ఒక జలాన్ని తీసుకొని సూర్యుడికి ఆరాధన చేసే విధానం అండి ఇది. ఈ మాసం రోజులు ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ పెట్టకుండా ఈ పని చేయాలి. చక్కగా జలాన్ని తీసుకొని సూర్య భగవానుడి వైపు సమర్పిస్తూ, కింద తొక్కే వైపు కాకుండా కొద్దిగా తొక్కని వైపుకి ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఇలాగా సూర్య భగవానుడి యొక్క నామాలను 3 సార్లు చెప్తూ జలాన్ని సూర్యుడి వైపుగా దోసిలి పట్టుకొని ఇట్లాగా సమర్పించాలి. దీనిని మించిన పూజ లేదు, దీనిని మించిన తపస్సు లేదు, దీనిని మించిన వ్రతం లేదు. ఈ మాఘమాసం అంతా కూడా చేయాలి. చాలా చేసిన వాళ్ళు తప్పకుండా నేను వ్యూయర్స్ అందరికీ కూడా ఒక చిన్న సూచన ఇవ్వదలిచాను. ఇంత శక్తివంతమైనటువంటి వ్రతాన్ని మనం ఇంత సులభంగా చేసుకునేటటువంటి విధానాన్ని చెప్పుకుంటున్నాం. మేము పాటిస్తూ ఉన్నామండి, మేము ఇది ప్రారంభించామండి. ఈ 30 రోజులు చేశాక మేము ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేకుండా చేశామండి. అలాగే అయిపోయాక మీ జీవితంలో ఎప్పుడెప్పుడు ఏవేవి ఇట్లా బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. అవి ఏవి అయ్యాయి అనేది కూడా నాకు ఇక్కడ చెప్పండి, నేను ఆనందిస్తాను. ఎందుచేతనంటే మనం తీర్చుకోలేనటువంటివి, కదల్చలేనటువంటి ఇబ్బందులతోటి, మంచితనంతో తెచ్చుకున్న ఇబ్బందులు, తెలియనితనంతో తెచ్చుకున్న ఇబ్బందులు, ఇలా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ బ్లాకేజెస్ తొలగాలి అంటే ఒక శక్తివంతమైనటువంటి భగవద్ అనుగ్రహం ఒక ఆయుధంతో పక్కకి నెట్టాలి. మన ముందుకు రాబోతోంది, అలాంటి సమయం వస్తోంది. కాబట్టి మనం యూజ్ చేసుకోవాలి ఈ సమయాన్ని. కాబట్టి మీరు పాటిస్తున్నాను అనేది కూడా నాకు తెలియచేయండి కామెంట్ బాక్స్లో తప్పకుండా. అలాగే అయిపోయిన తర్వాత కూడా, మాఘమాసం మొత్తం అయిపోయాక కూడా మాకు ఈ సమస్యలలో ఒక తెరిపి వచ్చిందండి, మాకు కొద్ది కులాసా వచ్చింది, మేము కొద్ది రిలాక్స్గా అనిపిస్తుంది, ఒక్కొక్కటి అలా మబ్బు పొరల్లాగా వీడిపోతున్నాయి ఈ సమస్యలు, ఇది కూడా తెలియచేయండి, ఆనందిస్తాం. అలాగే మీరు ఇచ్చినటువంటి కామెంట్ తోటి మిగతా 10 మంది కూడా దాన్ని చూసి అవును కదా మనం కూడా చెయ్యాలి అని మనం ఇంకొకరికి చేసే మంచి ఉంటుందండి. ఒక మంచి మాట, ఒక మంచి మార్గం తెలియజేయటం కంటే. కాబట్టి మనందరం ఒక కుటుంబం లాగా మంచిని పంచుకుంటూ ముందుకెళ్దాం. కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ మాఘమాసాన్ని మనం ఈ ప్రకారంగా చాలా సింపుల్ విధానాలని పాటించుకుంటూ మనం ముందుకెళ్దాం. అద్భుతంగా చెప్పారమ్మా. జై శ్రీకృష్ణ.